రీసెంట్గా మహాకుంభమేళాలో డీకే శివకుమార్ పవిత్ర స్నానం ఆచరించారు. అండ్ మహాశివరాత్రి సందర్భంగా సద్గురు నిర్వహించిన ఒక కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి డీకే శివకుమార్ పాల్గొన్నారు సార్. ఆ సందర్భంగా సద్గురు మాట్లాడిన మాటలను ఒకసారి విన్నాం. Beloved, welcome to our beloved Home Minister and many other dignitaries who are here. Namaskaram to all of you. Well, in every government there are ministers and ministers, of course, but after independence, post-independence, there was one minister who was also a home minister. Without him, the nation wouldn't have gotten consolidated. You know who I'm talking about. So, what Sardar Patel did at that time to put the nation together was one of the most significant acts post-independence. Otherwise, we wouldn't be one country. Present Home Minister, what's done is in some way a reflection of what Sardar Patel did at that time, once again stitching up the nation together. As all of you know, that slowly things were happening in the country, that every month there used to be a bomb blast. Next, where is the menu? Hyderabad, Bangalore, Mumbai, Pune, you name it. You have not heard of such things for the last 10 years. Thanks to all the agencies, forces, and above all, the one who leads them, our beloved Home Minister, and the determined hand with which he has handled this, has done many things, and parts of the country which were ఈ almost… కార్యక్రమంలో డీకే శివకుమార్ కూడా పాల్గొన్నారు సార్. సద్గురు ఇండైరెక్ట్గా గత కాంగ్రెస్ పాలనను విమర్శించినట్టుంది. ఆ కార్యక్రమంలో డీకే శివకుమార్ ఉన్నారు. అమిత్ షాను మాత్రం పొగడతలతో ముంచేశారు. అసలు ఫస్ట్ స్వామీజీలు రాజకీయ నాయకులు పొగడము, జడ్జిలు రాజకీయ నాయకులను పొగడడం, వాళ్ళు ఏ పదవులైనా ఉండడు, అది సత్సాంప్రదాయం కాదు. ఎందుకు ఈ మధ్య సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ప్రధానమంత్రిని పొగడడం, ఏ ప్రధానమంత్రిని కాదు, అది నరేంద్ర మోడీ ఉన్నాడా ఇంకోరు ఉన్నారా సంబంధం లేదు. ఒక ప్రిన్సిపల్ ఇది ప్రిన్సిపల్, ఆ ప్రిన్సిపల్ను మాత్రమే నేను చెప్పేది. అక్కడ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఉన్నాడా చిదంబరం ఉన్నాడా సంబంధం లేదు. స్వామీజీలు రాజకీయాలు మతము కలిస్తే మతానికి రాజకీయ స్వభావం అంటుతుంది, కానీ రాజకీయాలకు ధార్మిక స్వభావం అంటదు. అంటే రిలీజియన్ అండ్ పాలిటిక్స్ మిక్స్ అయితే రిలీజియన్ చెడిపోతుంది, పాలిటిక్స్ ఏం బాగుపడవు. నిజంగా చెప్పాలంటే పాలిటిక్స్ బాగుపడితే అంతకన్నా ఆనందం ఏంటి, కానీ రిలీజియన్ పొలిటిసైజ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు సద్గురు ఫాలోవర్స్లో కానీ, శివభక్తుల్లో కానీ, హిందువుల్లో కానీ బీజేపీ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు కదా. సో తాము విశేషంగా ఆరాధించే అభిమానించే స్వామీజీ సద్గురు, ఆయన అందరికి సద్గురు కదా, ఆయన కాషాయ గురువు అయితే ఇబ్బంది ఏం లేదు కాదు కదా. సో సద్గురు ఈజ్ ఎ గ్రేట్ స్పిరిచువల్ స్పీకర్. అలాంటి వ్యక్తి ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే అభ్యంతరం లేదు. ఆ పార్టీలో చేరి ఆ పార్టీ నాయకుడైతే యోగి ఆదిత్యనాథ్ లేడా, మనం అభ్యంతరం చెప్పామా? ఎవరో అభ్యంతరం చెప్పేవాళ్ళం. ఎందుకంటే అంటే ఎవరికైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉండొచ్చు, రాజకీయ కార్యక్రమాలు ఉండొచ్చు, ఆ భారం లేదు. భారత రాజ్యాంగంలో ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళు పోటీ చేయకూడదన్న లేదు ఎక్కడ. స్వామి అగ్నివేష్ లాంటి వాళ్ళు జీవితకాలం అంతా పేద ప్రజల కొరకు పోరాడారు. ఆయన కూడా స్వామీజీయే. ఆయన జీవితకాలం అంతా బాల కార్మికుల కొరకు పేదల కొరకు పోరాడారు. ఆయన గొప్ప ఆర్య సమాజ్ నాయకుడు. నేను ఆయనను మా తాత ఆర్య సమాజ్ ఫౌండర్ వరంగల్ జిల్లా హసన్పర్తిలో. సో మా తాతతో కూడా ఒకసారి కలిశాను స్వామి అగ్నివేష్. ఆయన స్వామీజీ ఆర్య సమాజ్ నాయకుడు, స్పిరిచువల్ లీడర్. కానీ ఆయన ప్రతి క్షణము మానవ సేవయే మాధవ సేవ అంటూ ఎక్కడ పౌర హక్కులు ఉల్లంఘన జరిగితే, ఎక్కడ ఆదివాసుల పైన అణచివేత జరిగితే అక్కడ స్వామి అగ్నివేష్ ఉండేవారు. సో అందువల్ల ప్రజల పక్షాన మానవ సేవే మాధవ సేవ కనుక మా భగవంతుడు సృష్టించిన జీవరాశుల పక్షాన ఉండాలి తప్ప రాజకీయ నాయకులకు పొగడడం అనేది అది సద్గురు సత్సాంప్రదాయం అని నేను అనుకోను. విత్ డ్యూ రిగార్డ్, సద్గురు పట్ల సంపూర్ణ గౌరవంతో చెప్తున్నాను. అది అందరికీ కావలసిన ఆధ్యాత్మిక గురువులు కొందరి రాజకీయ గురువులుగా మారకూడదు. అది ఎవరైనా కానివ్వండి.
లేదు సద్గురు కూడా జగ్గి వాసుదేవ్ కూడా బీజేపీలో చేరి ఆయన పార్లమెంట్కి పోటీ చేయొచ్చు, అమిత్ షాని పోగొట్టచ్చు, ఏం అభ్యంతరం లేదు. స్టిల్ ఈ కెన్ బి ఈషా ఫౌండేషన్ నడుపుతూ కూడా ఈ కెన్ బి ఇన్ పాలిటిక్స్. కానీ పాలిటిక్స్లో లేని స్వామీజీలు ఆ గ్యాప్, ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మీరు జడ్జిలు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే అది దట్ ఈస్ హౌ ద సొసైటీ షుడ్ బి రన్. మరి సద్గురు ఈ సత్సాంప్రదాయాన్ని ఎందుకు వదిలేశారో తెలియదు. తర్వాత నేను ఈ విషయంలో అమిత్ షానే కాదు, రాహుల్ గాంధీని పోయినా తప్పే అంటారు, ఎవరిని పోయినా తప్పే, మీరు కేసీఆర్ని పోయినా తప్పే అంటారు. రాజకీయ నాయకులు ఎవరి పొడిగినా స్వామి స్వరూపానంద అనుకుంటారు, విశాఖ శారదాపీఠం కదా, స్వరూపానంద ఆయన జగన్మోహన్ రెడ్డిని పొగినప్పుడు కూడా నేను తప్పన్నాను. సో ఎందుకంటే నా ప్రిన్సిపల్ ఒకటే, రాజకీయాల్లో ఉంటే నువ్వు పొగడచ్చు, ఏమని చేయొచ్చు. ఇక ఈ కార్యక్రమానికి డీకే శివకుమార్ పోవడానికి కాంగ్రెస్లో కొంతమంది వివాదం. దీని ఆధారంగా ఆయన బీజేపీలోకి పోతాడా అనే చర్చ పెట్టడం అర్థం లేదు. ఎందుకంటే ఆయన కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి ఆకాంక్షించాడు, ఆయన కాలేదు. 2.5 ఏళ్ల తర్వాత మారుతాడని వార్తలు వచ్చాయి, కానీ ఆ ట్రెండ్ ఏమీ తెలియడం లేదు. కర్ణాటకలో కాంగ్రెస్ను గెలిపించడంలో శివకుమార్ చాలా కీలక పాత్ర పోషించాడు. ఆయనలో అసంతృప్తి ఉన్నమాట నిజం. ఆయన పైన ఆల్రెడీ సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. మనందరికీ తెలుసు సిబిఐ ఈడీ కేసు ఉన్న వాళ్ళకు నెక్స్ట్ పుణ్యక్షేత్రం ఏది అంటే భారతీయ జనతా పార్టీ. అందరికీ తెలుసు కదా, అశోక్ చవాన్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. ఆయన పైన ఆదర్శ్ సొసైటీ, కార్గిల్ అమరవీరులకు కేటాయించాల్సిన అపార్ట్మెంట్లు ఆయన లాగేశాడు. అలాంటి వ్యక్తి ఎక్కడ తేలాడు, బీజేపీలో తేలి రాజ్యసభ సభ్యుడయ్యారు. భారతదేశంలో ఎవరిపైన సిబిఐ ఈడీ అవినీతి కేసులున్నా వాళ్ళు బీజేపీలోనే తేలుతారు. అది హేమంత్ బిశ్వ శర్మ కావచ్చు, అది సువేందు అధికారి కావచ్చు, అది అశోక్ చవాన్ కావచ్చు, ఇట్లా 100 పేర్లు చెప్పచ్చు. అందువల్ల ఈయన పైన కూడా సిబిఐ ఈడీ కేసు ఉన్నాయి కనుక బీజేపీలో చేరితే పాప నాశనం అవుతుంది కనుక వాషింగ్ పౌడర్ నిర్మా కనుక చేరుతాడు అనే వార్తలు వస్తున్నమాట నిజం. కానీ ఇప్పటివరకు డీకే శివకుమార్ అయితే ఆయన నికార్సైన కాంగ్రెస్ వాది, ఐఎమ్ ఏ బార్న్ కాంగ్రెస్ మ్యాన్, ఐఎమ్ ఏ డైలెక్ కాంగ్రెస్ మ్యాన్ అని పదే పదే చెప్పాను. అయితే మన దేశంలో రాజకీయ నాయకులు ఎవరినైనా అనుమానం వెంటాడుతుంది కనుక అది శివకుమార్ విషయంలో ఎవరికైనా అనుమానం ఉంటుండొచ్చు. ఇక మహాకుంభలో స్నానం చేస్తే బీజేపీలో చేయడం ఏంటండి, ఇంతకన్నా అరాచకత్వమే ఉంది. మహాకుంభలో స్నానం చేస్తే 66 కోట్ల మంది బీజేపీ సభ్యుల, అసలు ఇది ఎక్కడ సిద్ధాంతం నాకు అర్థం కాదు. మహాకుంభలో స్నానానికి బీజేపీకి ఏ సంబంధం? సో అంటే గంగానదిని బీజేపీ సృష్టించిందా, ప్రయాగరాజ్ని బీజేపీ సృష్టించిందా, గంగా యమునా సరస్వతి త్రివేణి సంగమాన్ని బీజేపీ ఓన్ ప్రాపర్టీ అదేమన్నా? సో అదే లాజిక్ నాకు అర్థం కాదు. ఇక